అదే అండి. ఇదే వాళ్ళ కింద వాళ్ళని వీళ్ళందరి చేత నేను గొప్పవాడిని అనిపించుకోవడానికి ఒక అగ్రవర్ణాన్ని తిట్టి, అది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఈ రెడ్డి కులం ఇప్పుడు ఈ అగ్రవర్ణాల కులాలను తిట్టి తనేదో అవుదాం అనుకున్నాడు. చివరికి ఉల్టా ఫటాయించి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొత్త పార్టీ పెడతాను అంటున్నాడు. కొత్త పార్టీ పెట్టినా పెద్ద ఎదిగేది ఏముండదు. ఆయనే పెద్ద 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 స్టార్ హీరోలు తెలంగాణ మొత్తం పాపులారిటీ ఉన్న వాళ్ళే పెట్టేసి వెనకాల దేంట్లోనూ కలిపేసి లేకపోతే తీసేయడం జరిగింది. ఇక్కడ ఈయన పెట్టేసి ఇప్పుడు ఏం సాధించలేడు కొత్తగా. చిన్నగా ఆయన ఏ స్థాయి కూడా గెలవలేడు. అంటే ఇప్పుడు బయటకు వచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి, మరి కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టే ఆలోచన ఉందంటారా? మరి 100% ఇక్కడైతే కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకోదు, పెద్ద పట్టించుకోదు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే తీర్మానం వల్ల ఇప్పుడు పట్టించుకున్నాడంటే గతంలో కేసీఆర్ చేసిన తప్పు కూడా ఇదే. రేవంత్ రెడ్డిని అసలు పట్టించుకోకుండా ఉంటే ఈ స్థాయికి వచ్చేవాడు కాదు. రేవంత్ రెడ్డిని పట్టించుకొని జైల్లో పెట్టించి ఒక రేవంత్ రెడ్డిని ఒక వన్ సైడ్ హీరో చేశాడు. అపోజిషన్ని స్ట్రాంగ్ చేసింది కూడా కేసీఆర్, కాంగ్రెస్ని స్ట్రాంగ్ చేసింది కేసీఆర్. అట్లానే ఇప్పుడు సేమ్ కూడా తీర్మాన మల్లన్ని రేవంత్ రెడ్డి గారు తనకు జరిగినట్టు కాకుండా ఇప్పుడు ఒక స్థాయిలో పెంచడానికైతే రెడీగా లేడు. అరెస్ట్ చేయించి కేసులు పెట్టి అతన్ని ఏదో పాపులారిటీ పెంచే విధంగా అయితే రేవంత్ రెడ్డి 100% ఈ పని అయితే చేయడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మల్లన్నను వాడుకుందా, మల్లన్న కాంగ్రెస్ పార్టీని వాడుకున్నాడా? ప్రస్తుతానికి ఇప్పుడు వాడుకుంది కాంగ్రెస్ పార్టీ. మల్లన్న ద్వారా 4 ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఒక స్థాయి పెంచుకోవాలనుకుంది. కానీ ఇక్కడ పార్టీకి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా ఉండి వెనకాలన్నీ చూసుకుంటా తన ఏదో సొంతగా వెనకాల ఎదగటానికి ఇలా అగ్రకురాలను తిడితే మాత్రం సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మల్లానికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి కొత్త పార్టీ పెట్టుకొని ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసి తన ఏందో నిరూపించుకోవాలి. మల్లన్న ఫ్యాన్స్ ఏమంటున్నారంటే పార్టీ సస్పెండ్ చేయడం ఏంటి, కాంగ్రెస్ పార్టీని మేము సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పేసి అంతా దురుసుగా మాట్లాడడం అనేది ఎట్లా చూస్తారు? అంటుంది ఫ్యాన్స్ కదా, ఫ్యాన్స్ అంటే ఆయనకు సపోర్ట్గా ఇంకెవరికి సపోర్ట్గా మాట్లాడతారు? అంటే మరి ఎవరైనా న్యూట్రల్ పీపుల్ ఇంకేదో పార్టీ వాళ్ళు అంటే మనం మాట్లాడుకోవాలి. ఫ్యాన్స్ అన్నాక ఎటువంటి స్థాయిలో ఉన్న హీరో కానీ ఎటువంటి స్థాయిలో ఉన్న లీడర్ని మాత్రం సపోర్ట్ చేస్తారు. ఫ్యాన్స్ అంటేనే అది కదా. సొంత పార్టీ పెట్టి మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? 100% సొంత పార్టీ పెట్టి ఇప్పుడైతే ఎదగలేడు. తనేదో అంటే ఒక కులాన్ని వెనకాల నిమ్న వర్గాలను వెనకేసుకొని ఎదుగుదాం అనుకుంటున్నాడు. ఇదైతే కుదరదు. కుల రాజకీయాలు మొన్న వరకు ఏపీలో ఉన్నాయి, మరి తెలంగాణలో కూడా అలాంటి జరగబోతుంది అంటారా? ఇట్లాంటి వాళ్ళు తీసుకొచ్చి కొత్తగా ఇక్కడ కూడా ఏపీలాగా ఇక్కడ కూడా తెలంగాణలో ఫస్ట్ నుంచి కూడా కులానికి ఆపోజిట్గానే కొనసాగుతున్న ఎలక్షన్స్ కూడా ఇక్కడ కొత్త ట్రెండ్ ఏమన్నా సృష్టించాలని చూస్తున్నాడో ఏంది అర్థం కాలేదు. ఇదైతే సక్సెస్ కాదు. కులం బేస్ మీద ఇక్కడైతే పాలిటిక్స్ అనేది నడవలేదు ఇప్పటివరకు, ఇంక మీద కూడా నడవు. మల్లన్న ఇప్పుడు దాకా తనకున్న గతంలో కూడా అన్నాడు, నాకు ఎమ్మెల్సీ పదవి పెద్ద, నాకు ఎంట్రుకతో సమానం, మీరు ఇచ్చిన అసలు ఆ స్థాయి వ్యక్తికి అసలుకి ఎమ్మెల్సీ ఇవ్వటమే గ్రేట్. ఇంకా మంత్రి స్థాయి పదవి, ఎమ్మెల్యే స్థాయి పదవి ఇస్తారా? ఒక న్యూస్ ఛానల్ ఉంది, నన్ను ఎవరు ఏం చేయలేరు, పార్టీ పెద్దలు కూడా నన్ను ఏం చేయలేరు అని విర్రవీగిన తనమే ఈ రోజు ఈ స్థితికి తెచ్చింది అనుకో. తీర్మానం మల్లన్న ఒక న్యూస్ ఛానల్ పెట్టి అందరికీ సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం, ఒక పలానా ఎస్ఐకి సిఐకి ఫోన్ చేసి ఒక పేదలకు అండగా ఉంటున్నట్టు తన ప్రచారం చేసుకోవటం ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక పేదల నుంచి చిన్న స్థాయి నుంచి అందరి సపోర్ట్తో ఎదగాలని కోరుకుంటున్నాడు. తద్వారా ఏంటంటే ఈ అగ్రవర్ణాలను తిట్టి ఇంకేదో ఎదుగుదామని చూస్తున్నాడు. రేవంత్ రెడ్డి కూడా ఇతన్ని పట్టించుకోడు. అలా కేసీఆర్ని అలా తిట్టి అలా నెగిటివ్ చేయబట్టే ఇక్కడ కాంగ్రెస్లో ఆయనకి అంతో కొంత ఒక స్థానం కల్పించి, ఎమ్మెల్సీకి స్థానం కల్పించి ఈ స్థాయికి వచ్చాడు. ఇప్పుడున్న అధికార పార్టీని కూడా తిట్టి ఇంకొంచెం దేశ స్థాయికి ఏమైనా పోతాడా ఏంది. కాబట్టి ఇక్కడ ఇంతటితో ఫుల్ స్టాప్ మల్లన్నది. పార్టీ పెడితే మాత్రం అంతటితో, పార్టీ పెట్టకుండా వేరే పార్టీలోకి వెళ్ళే ఆలోచన ఏదో ఒక పార్టీ తనని సపోర్ట్గా కొనుక్కునేటట్టు ఏదో ఒక పార్టీ తనని అనుకూలంగా మార్చుకుండేది కంపల్సరీ. కాంగ్రెస్ పార్టీలో అయితే తన ప్రత్యర్థం పూర్తి అయిపోయిందండి. టీఆర్ మల్లన్న గారు సస్పెండ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఎట్లా చూడొచ్చు అంటారు? ఆయన ఈ క్యూ న్యూస్ అని పెట్టుకొని ఇంతకుముందుకు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు టీఆర్ఎస్కి యాంటీగా మాట్లాడి ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చినాక కాంగ్రెస్కి ఫేవర్గా మాట్లాడుతున్నాడు. అప్పుడు కూడా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నోటిఫికేషన్స్ డిలే అవుతున్నాయి అని చెప్పేసి స్టూడెంట్స్ అందరికి యూనివర్సిటీకి అప్రోచ్ అయితే స్టూడెంట్స్ పరంగా కొట్లాడతా అని చెప్పి తిన్మార మల్లన్న చెప్పిండు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ లేదు కాంగ్రెస్ తరఫుకి వెళ్ళి. ఇంకా జనం కూడా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం న్యాయం జరుగుతలేదు అంటే ఇంకా ఆయన ఏదో పర్సనల్ గ్రోత్ కోసం ఆయన పొలిటికల్గా వెళ్ళిండు అనిపిస్తుంది. మరి కాంగ్రెస్ ఎట్లా చూడొచ్చు? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి ఆయన ఎమ్మెల్సీ ఉండి ఆ ప్రభుత్వాన్ని విమర్శించడం ఎట్లా చూడొచ్చు? అంటే అది క్లియర్గా అర్థమవుతుంది, అతని పర్సనల్ గ్రోత్ అంతే. అతని పర్సనల్ గ్రోత్ ఆయన చూసుకుంటున్నాడు. ఎవరికి ఎటువంటి న్యాయం జరుగుతలేదు.
ఆయన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఒకటే చూసుకుంటున్నాడు అంతే. ఇంకా అతను సెల్ఫ్ గ్రోత్ ఒకటే చూసుకుంటున్నాడు, జనాలను కూడా పట్టించుకోవట్లేదు. అంటే బీసీ అని ఎందుకు ఆయన తిన్మర్మలన్న బీసీ అని ఎందుకు అంటున్నాడు అంటే బీసీ జనాలు ఎక్కువ ఉన్నారు తెలంగాణలో. సో బీసీ నుంచి వచ్చిన పొలిటికల్ కెరియర్స్ ఎవరికి సరిగ్గా లేవు. సో అతను బీసీ అనే ఒక ముసుగుతోని అతను గ్రోత్ చూసుకుందామనే ఒక ఇంటెన్షన్తోనే బీసీ. అదే నాకు తెలిసి ఆయన ఇంటర్నల్గా ఆయన అనుకున్న పొజిషన్ వస్తలేదేమో అట్లని చెప్పి కూడా ఇట్లాంటి విమర్శలు మనం చూడొచ్చు. అతనికి ఫ్యాన్స్ అంటే అతను కూడా ఫాలో అవటం వాళ్ళు ఉంటారు. కాకపోతే ఏంటంటే ఆయన మొత్తం స్టూడెంట్స్ తరఫుకి వెళ్ళి మాట్లాడారు కాబట్టి ఒకప్పుడు స్టూడెంట్స్ అతనికి సపోర్ట్ చేశారు, కానీ ఇప్పుడైతే సపోర్ట్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకు కొత్త పార్టీ అతనికి అంత కెపాసిటీ లేదండి. అది చాలామంది ఈటల రాజేందర్ గారు చూసుకున్నా కూడా అతను సీఎం క్యాండిడేట్ అయినా బయటకు వచ్చినా కూడా పొలిటికల్ పార్టీ పెట్టలేకపోయారు. ఇతనికి అంత కెపాసిటీ లేదని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీలో సస్పెండ్ చేయడం మంచిదంటారా కాదంటారా? కరెక్ట్ అండి.